తెలుగు సీరియల్స్కి స్వాగతం అండి. ఇవాళ జనవరి 19, 2026న కార్తీక దీపం సీరియల్ యొక్క రివ్యూ తెలుసుకుందాం. ఆసుపత్రికి తీసుకెళ్ళి టెస్టులు చేయించుకోవడానికి బ్లడ్ ఇవ్వమని కార్తీక్ కంగారు పెట్టడంతో జ్యోత్స్న పారిజాతాలు వణికిపోతారు. నాకు బ్లడ్ తీస్తే చాలా భయమని రేపు ఇస్తానని నాటకాలు ఆడుతుంది జ్యోత్స్న. ఈలోపు దాస్కి ఫోన్ చేసి అసలు కూతుర్ని కనుక్కునే పని ఎక్కడి వరకు వచ్చిందని అడుగుదామని అనుకుంటుంది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడుతుంది పారిజాతం. బ్లడ్ శాంపిల్స్ మా ఇంట్లో ఎవరైనా ఇవ్వచ్చా, వేరే మార్గం ఏదైనా ఉందా అంటూ జ్యోత్స్న రకరకాలుగా మాట్లాడుతూ ఉండటంతో నువ్వు అసలు సుమిత్ర కూతురువేనా అని డాక్టర్ అడగటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మీరు శాంపిల్స్ ఈరోజు ఇస్తేనే బోన్ మ్యారోలో ఏదైనా ఇబ్బంది ఉందో లేదో తెలుస్తుందని డాక్టర్ అంటుంది. మీరు ఇక్కడే ఉంటే జ్యోత్స్న ఇబ్బంది పడుతుందని కార్తిక్ని బయటికి పంపించేస్తుంది డాక్టర్. ఇంటి దగ్గర సుమిత్ర ఆరోగ్యం గురించి శివనారాయణ ఏడుస్తుండగా దీప వచ్చి కాఫీ ఇస్తుంది. సుమిత్ర గారికి ఏం కాదని పెద్ద ఆయనకు ధైర్యం చెప్తుంది దీప. నీ కళ్ళలోనూ నీళ్లు తిరుగుతున్నాయని ఓదారుస్తాడు శివనారాయణ. నా కళ్ళ ముందే నా భార్య చనిపోయింది, ఏమి చేయలేక చూస్తూ చూస్తూ పోగొట్టుకున్నానని ఏడుస్తాడు. ప్రతి గండం దాటడానికి ఆ దైవం అండగా ఉంటుందని దీప ధైర్యం చెబుతుంది. జ్యోత్స్న ఉండగా సుమిత్రకు ఏం కాదని శివనారాయణ కాస్త చల్లబడతాడు. ఒకసారి గురువుగారిని కలవాలని ఆయనకి ఫోన్ చేసి కారు పంపిస్తాడు పెద్ద ఆయన. టెస్టులు చేయించుకోవటానికి జ్యోత్స్న రెడీగా లేదని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వను అంటుందని కార్తీక్ చెప్తుంది డాక్టర్. అయితే రేపు తీసుకొస్తానని చెప్తుంది పారిజాతం. జ్యోత్స్న ఈరోజే శాంపిల్స్ ఇస్తుందని చెప్పి లోపలికి వెళ్ళి శాంపిల్స్ ఇస్తావా, తాతకు ఫోన్ చేసి చెప్పనా అని బెదిరిస్తాడు కార్తీక్. అత్త ఏ పరిస్థితిలో ఉందో తెలిసి కూడా శాంపిల్స్ ఇవ్వనని చెప్తావా అని మండిపడతాడు. దాంతో శాంపిల్స్ ఇవ్వడానికి జ్యోత్స్న ఒప్పుకుంటుంది. ఈ విషయాన్ని డాక్టర్ గారికి చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. కార్తీక్ దెబ్బకి జ్యోత్స్న శాంపిల్స్ ఇస్తుంది. శివనారాయణ ఇంటికి గురువుగారు వచ్చి ఈ ఇంటికి గండం ఉందని నేను అప్పుడే చెప్పానని అంటాడు. పూర్ణాహుతి నేలపాలై ఉంటే గండం అలాగే ఉండేదని, కానీ అది నేలపాలు కాకుండా దీప కాపాడిందని చెప్తాడు గురువుగారు. ఆ రోజు దీప చేతుల మీదుగా పూర్ణాహుతి పడకపోయి ఉంటే మా ఇంటికి అరిష్టం వచ్చి ఉండేది కాదని జ్యోత్స్న అంటుంది. మనవరాల్ని ఆపాలని పారు ఎంత చెప్తున్నా జ్యోత్స్న వినిపించుకోదు. నా భార్య తప్పు చేస్తే మరి నువ్వు చేసింది ఏంటి? పూర్ణాహుతి నీ చేతుల మీదగానే వెయ్యాలి, మరి నువ్వెందుకు వదిలేశావని కార్తీక్ నిలదీస్తాడు. మా మమ్మీని పట్టుకొని హోమం చుట్టూ తిరగమని నేను చెప్పానా? మంచి అనిపించుకోవడానికి ప్రతి దాంట్లో దూరటమేనా? ఇంటి వారసురాలు చేయాల్సింది ఇంటి పని మనిషి చేస్తే ఒక్కరు కూడా ప్రశ్నించలేదని మండిపడుతుంది జ్యోత్స్న. ఈ సమస్యకు పరిష్కారం నువ్వేనని గురువుగారు చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. పెద్ద మేడం గారు నోరు విప్పి నిజాలు చెప్పారంటే సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని కార్తీక్ అంటాడు. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మీరు చేయి చూసి కాకుండా మొహం చూసి కూడా జాతకం చెప్తారు కదా, మా పెద్ద మేడం గారు దేనికో ఈ మధ్య చాలా భయపడుతున్నారు. మీరు ఆవిడ ముఖం చూసి తర్వాత ఏం జరుగుతుందో చెప్పమని అంటాడు కార్తీక్. నీ భవిష్యత్తు కాస్త ఇబ్బందికరంగానే ఉంది. సాలిగొడిలో చిక్కుకున్న జీవులా ఇబ్బంది పడుతున్నావు. ఆ గూడు నుంచి నువ్వు బయటపడే సమయం వచ్చింది. రాబోయే కాలం మరింత కష్టంగా ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు గురుగారు. ఆ మాటలతో జ్యోత్స్న పారిజాతాలు షాక్ అవుతారు. నా భార్య గర్భవతి, తనని చాలా సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నాను, కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని నా భార్య ముఖం చూసి ఆవిడ భవిష్యత్తు ఎలా ఉందో చెప్పమని అడుగుతాడు కార్తీక్. నీ భవిష్యత్తు కూడా ఇబ్బందిగానే ఉంది. నువ్వు కావాలని అనుకునే దానికోసం నువ్వు కోరుకున్నది వదులుకునే పరిస్థితి వస్తుంది. కాకపోతే నీకు శుభం జరుగుతుంది. నువ్వు సొంత గుడికి చేరుకునే సమయం వచ్చింది అని చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మీరు అన్నది జరగదు గురుగారు. ఒక మనిషికి సొంత గూడు అంటే పుట్టిల్లు, అమ్మా నాన్న లేరు అంటే సొంత గూడు లేనట్టే అంటుంది పారిజాతం. చచ్చిపోయిన వాళ్ళు ఎలాగూ లేరు కాబట్టి దీపకు సొంత గూడు లేనట్టే అంటుంది పారిజాతం. దీపకు కన్నవాళ్ళు ఎవరో త్వరలోనే తెలుస్తుంది. కలవాలని రాసున్నప్పుడు కాలం మనుషుల్ని కలుపుతుంది, దానిని ఎవరూ ఆపలేరని గురువుగారు చెప్తాడు. వెళ్తూ వెళ్తూ బిడ్డ జాగ్రత్త అని గురువుగారు చెప్పడంతో దీపా కార్తీకులు షాక్ అవుతారు. ఆసుపత్రిలో బ్లడ్ శాంపిల్స్ ఎప్పుడు వస్తాయో కనుక్కోమని దశరథకు చెప్తాడు శివనారాయణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.